శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకుంటూ ఉండడం వల్ల చిత్ర కళాకారులు ఎవరైతే ఉంటారో వారు ఆ చిత్రకళలో ప్రావీణ్యతని సంపాదించుకోగలుగుతారు. వారి యొక్క కళలు బాగా అభివృద్ధి చెంది వారి యొక్క నైపుణ్యత దానిలో బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా లోకప్రియత్వం కలుగుతుంది. ఎవరైతే అనవసరంగా నిందల పాలవుతూ ఉంటారో, ఊరికనే ఇరుగు పొరుగు వారితో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయో, శత్రువులు ఎక్కువగా తయారవుతూ ఉంటారో, అటువంటి వారు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉండడం వల్ల, పారాయణ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ విధమైనటువంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది అమ్మవారి అనుగ్రహంతో. అయితే ఈ శ్లోకాన్ని ఎలా పారాయణ చేయాలి? ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 1000 సార్లు చొప్పున 45 రోజుల పాటు పారాయణ చేసి ప్రతిరోజు కూడా అమ్మవారికి క్షీరాన్నమును కానీ లేదంటే పండ్లను కానీ నైవేద్యంగా సమర్పించాలి. అయితే ప్రతిరోజు 1000 సార్లు చదువుకోవడం కష్టంగా ఉంటుంది అనుకున్నప్పుడు కనీసము మనకి కుదిరినన్ని సార్లు, మనకి నచ్చినన్ని సార్లు ఈ శ్లోక పారాయణ చేసుకుని అమ్మవారికి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మనకి ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగి అందరి చేత మన్ననలు పొందుతాము. ఇటువంటి మహత్తరమైనటువంటి శ్లోక పారాయణ అనేది చాలా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతాము. శ్రీమాత్రే నమః. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః దివం సర్వమూర్వే మరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలీననయనాః సహోర్వశ్యావశ్యాః కతి కతి న గీర్వాణగణికాః.